హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాట్స్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. మన నెక్స్ట్ వీడియో చిట్టి గారెలు ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం పదండి. ఫస్ట్ మనం మినపప్పుని 5 to 6 hours బాగా నానబెట్టుకోవాలి. ఒక కప్పు మినపప్పుకి 1/3 కప్పు బియ్యం కూడా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మినపప్పు, బియ్యం, కొంచెం అల్లం, 2 లేక 3 మిర్చి, తగినంత ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఆ పిండిని ఒక బౌల్లో తీసుకొని కొంచెం జీలకర్ర, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 లేక 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది మరియు క్రిస్పీగా. ఒకసారి ఉప్పు సరిపోయింది లేదా టేస్ట్ చూసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి లోతుగా ఉన్న కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతికి వాటర్ అప్లై చేసుకొని రౌండ్ షేప్లో వచ్చేలాగా చేసుకొని ఆయిల్లో వేయాలి. ఒకవేళ మీకు హ్యాండ్ మీద రాకపోతే కవర్ మీద ఆయిల్ అప్లై చేసి అన్నా వేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీ అనిపిస్తే ఆ మెథడ్లో వేసుకోండి. నేనైతే హ్యాండ్ మీదే వేసుకున్న, కవర్ ఏం యూజ్ చేయరా. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న గారెల్ని మంచిగా 2 sides గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. కాల్చుకున్న గారెని ఒక చిల్లులు గిన్నెలోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో ఎమ్మి అయిన చిట్టి గారెలు రెడీ. నేను చేసిన చిట్టి గారెలు ఎలాగున్నాయో మా అబ్బాయి మాటలు వినేయండి. విరాట్ ఎలా ఉన్నాయమ్మా?